అందరికీ ప్రైజ్‌లాడండి. దేవుని మహాకృపలో మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క మాటలు వినుటకు, దేవుని సన్నిధానంలో మనం అందరం కూడుకున్నటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. ఏ బాధైనా, ఏ సమస్యైనా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలిన దేవుడు. మన సమస్య చిన్నది దేవుని యొక్క దృష్టికోణంలో. మనకైతే అది చాలా పెద్దది. దేవుని యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచిన మనము నిత్యము ఆయన మీద ఆధారపడినప్పుడు, మన యావత్తు బాధను, యావత్తు సమస్యను తీర్చుటకు మహాశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గ్రంథంలో నిర్గమకాండము అనేటువంటి యొక్క గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాట 14వ వచనంలో ఇక అంటే దేవుడే దేవుని ప్రజల పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడే దేవుని ప్రజల పక్షాన యుద్ధం చేస్తాడు. అది ఎలా చేస్తాడంటే 430 సంవత్సరములు దేవుని ప్రజలు బానిసత్వంలో, ఐగుప్తీయులు ఈ యొక్క ఈజిప్టు బానిసత్వంలో నలిగి మగ్గిపోతారు. వాళ్ళైతే మా రోజుకి 24 గంటలుంటే వాళ్ళు 16 గంటలు పనిచేసేవాళ్ళు. ఆ పని 16 గంటలు ఎట్టి చాకిరి చేసేవారు. ఎంతో భయంకరమైనటువంటి ఆ శ్రమను వాళ్ళు అనుభవిస్తూ, ఆ శ్రమలలో వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఈ యొక్క బాధ నుంచి మాకెప్పుడు విముక్తి అని. అప్పుడు దేవుడు మోషే అనేటువంటి ఒక ప్రవక్తను ఆయన నాయకుడిగా చేసి, ఆ నాయకుడికి ఈ యొక్క ఇజ్రాయేలుని నడిపించే దాని కొరకు ఆ యొక్క నాయకత్వాన్ని ఇస్తాడాయన. ఇచ్చినప్పుడు ఆనాడు ఐగుప్తీయులను ఏలేటువంటి ఫరో దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు ఆయన ప్రజలను పంపించమంటున్నాడు అన్నప్పుడు ఆయన ఎట్టి పరిస్థితులు పంపించడు. అప్పుడు ఆయన ఎదుట దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారము 10 తెగుళ్ళు వచ్చే విధంగా 10 సూచక క్రియలు మోషే అక్కడ చేస్తాడు. ఆ మోషే 10 సూచక క్రియలు చేసినప్పటికి కూడా ఆయన మనసు కరగదు. ఫరో యొక్క హృదయం కఠినపరచబడుతుంది. 10వ సూచక క్రియ చేసినప్పుడు ఐగుప్తులోని తొలిచూలు పిల్లలు, అంటే ఎవరికైనా సరే మొదటి సంతానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. ఆ తర్వాత ఎవరైతే ఆ దేవుని నిబంధనను కలిగి ఉంటారో వాళ్ళ యొక్క గృహాల ఎదుట ఆ దేవుని నిబంధనకు సంబంధించిన రక్తము ఉంటే, అంటే గొర్రెపిల్ల రక్తం గన ఆ ఇంటి యొక్క ద్వారబంధాల మీద ఉంటే, ఆ యొక్క మరణ దూత ఆ యొక్క ప్రదేశం అంతా సంచరించి ఎవరింట్లో అయితే ఆ రక్తం ఉంటుందో ఆ రక్తాన్ని చూసి వాళ్ళని చంపకుండా వెళ్ళిపోతుంది. ఎవరి ఇంటి మీద అయితే ఆ యొక్క రక్తం ఉండదో అక్కడ ఆ యొక్క ఇంటిలో ఉండేటువంటి జ్యేష్ఠ బిడ్డలందరినీ ఆ యొక్క దూత చంపటము చూస్తాము. అయితే ఆ ఫరోకు ఒక పెద్ద కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. అప్పుడు ఫరో హృదయము చాలా బాధపడిపోతుంది. ఇంకా ఈ ప్రజలను మనం ఇక్కడ ఉంచకూడదు అని వెంటనే హుకుం జారీ చేస్తాడు, వెళ్ళిపోండి అని. అప్పుడు వాడు 430 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి 25 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు మోషే నాయకత్వంలో నడుస్తారు. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఈ దారి మధ్యలో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరలా ఫరో హృదయము మరలా మనసు మారిపోతుంది. అయ్యో, ఇప్పుడు దాకా మనకు వెట్టి చాకిరి చేసేదానికి ఇజ్రాయేలీలే కదా ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోతే మనకెవరు పనులు చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు కావాల్సిందేనని మరలా ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని రథాల మీద రౌతుల్ని పంపించి వాళ్ళని తీసుకుని వచ్చేయమని పంపించేస్తాడు. అప్పుడు వీళ్ళు పరిగెత్తుకుంటూ తొందరగా చాలా భయముతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయే ముందు వెనక ఆ యొక్క గుర్రాల ఆ యొక్క రథాల శబ్దం విన్నప్పుడు భయపడతారు వాళ్ళు. ఆ భయంతో టెన్షన్ పడిపోయినప్పుడు అప్పుడు మోషే నాయకత్వంలో ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. ముందుకు వెళితే సముద్రం అవుతుంది, ఇంకా ముందు దాటిపోలేరు వాళ్ళు. వెనక చూస్తే ఈ యొక్క ఫరో సైన్యం తరుగుతుంటుంది. ఈ సమయంలో వెనకపోయినా చనిపోతాము, ముందుకొచ్చినా చనిపోతామని ఎలుగెత్తి వాళ్ళు అక్కడ ఏడుస్తారు. అప్పుడు మోషే ఆ ఇజ్రాయేలీలతో చెప్తాడు, ఓ ఇజ్రాయేలీలారా, మీరు భయపడబాకండి. ఇదిగో మీరు చూస్తున్నారే ఈ యొక్క ఐగుప్తీయులు, ఇక మీదట ఈ రోజు నుంచి ఇంకా మీరు చూడరు. నిబ్బరం కలిగి మీరు ధైర్యంగా ఉండండి అనేటువంటి మాట మోషే ప్రవక్త వాళ్ళతో చెప్తాడు. చెప్పిన వెంటనే దేవుని దగ్గర ప్రార్థిస్తాడు ఆయన. ఆ ప్రార్థించిన వెంటనే దేవుడు అంటాడు, ఇదిగో సముద్రంలో సాగిపో అంటాడు. ఆ యొక్క మోషే చేతిలో ఒక చేతి కర్ర ఉంటుంది. ఆ కర్ర తీసుకొని ఆయన ఆ యొక్క సముద్రం వైపు చూపినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా అయిపోతుంది. అప్పుడు ఆరిన నేల వచ్చేస్తుంది. ఆ యొక్క వాటరు ఇటు అటు ఒక గోడల్లాగా, ఒక మంచు గోడల్లాగా అలాగే నిలబడిపోయినప్పుడు ఈ 25 లక్షల జనాంగము ఆ యొక్క నడి సముద్రంలో ఆరిన నేలపైన పోతారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ప్రజలు దాటేసిన తర్వాత వెనకొస్తున్నటువంటి ఆ శత్రు సైన్యమైనటువంటి ఫరో వాళ్ళు చూసి, అదుగో వాళ్ళ కొరకు ఆరిన నేలుంది, మనం కూడా వెళదామని వాళ్ళు నీళ్ళలో అడుగు పెడతారు. అడుగు పెట్టిన వెంటనే సముద్రం మూయబడుతుంది. ఈ ప్రజలు దాటి వెళ్ళిపోతారు. వెంటనే అక్కడ వీళ్ళు నీళ్ళల్లో అక్కడే మునిగిపోతారు. అయినా కూడా వాళ్ళు ఎట్టైనా సరే వాళ్ళు మేము ఛేదించాలని ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ వల్ల కాదు. చీకటి భయంకరమైనటువంటి ఆ యొక్క ఆ సముద్రంలో ఆటుపోట్లు వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు అంటారు మాట. ఇక్కడ నిర్గమకాండంలో చక్కటి మాట చూద్దాం మనము. ఈ యొక్క వీళ్ళంటారు, ఈ యొక్క 14వ అధ్యాయము 25వ మాటలో చెప్పబడిన మాట. ఆ యొక్క ఐగుప్తీయులు అంటారు, అయ్యయ్యో మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద గెలవజాలము, ఎందుకంటే దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవుడు యుద్ధం చేస్తుంటే దేవుడి దగ్గర నుంచి మనం తప్పించుకోగలమా అనేటువంటి మాట వాళ్ళని అక్కడే వాళ్ళు ఈ రోజు కూడా ఆ యొక్క సముద్రంలో, ఆ ఎర్ర సముద్రంలో ఆ యొక్క చక్రాలు ఉన్నాయంట. ఆ యొక్క వాళ్ళు తీసుకువచ్చినటువంటి రథాలన్నీ అలాగే నీళ్ళలో అలాగే ఇప్పటికి కూడా ఉన్నాయనేటువంటి చరిత్ర చెప్తుంది. కాబట్టి దేవుడు కలగ చేసుకున్నప్పుడు ఎంతటి సమస్య అయినా సరే ఆయన తీర్చుటకు మహాసమర్థుడు. కాబట్టి మనకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యను చూసి మనం భయపడకూడదు. దేవుని మీద ఆధారపడి ముందు దేవునికి ఉండేటువంటి సూత్రం ఏంటంటే, మన పాపాన్ని మనము విడిచిపెట్టి యథార్థమైన పవిత్రమైన జీవితం జీవించుటకు మనం ఇష్టపడి ఆయనతో నడిచినప్పుడు మన ఎదుట ఎన్ని సమస్యలు ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి మీద అత్యధికాని విజయాన్ని ఇచ్చి దేవుడు మనల్ని బలపరుస్తాడు. అది దేవుడికి ఉండేటువంటి మహా సామర్థ్యత. ఆ సామర్థ్యతను మనం కావాలంటే తప్పకుండా దేవునిని మనము ఆ యొక్క మాటలు మనం అంగీకరించాలా, దేవునికి లోబడాలా, దేవునితో నడవాలా. అప్పుడే దేవుని యొక్క మహాకృపకు మనము పాత్రులమవుతాము. కాబట్టి దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయానికి దేవుడు సమస్య తీర్చుడుకు నేనున్నాను బిడ్డ, భయపడొద్దంటాడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆ యొక్క రక్షణను మనం పొందుకుంటూ ముందుకు కొనసాగదాము. ఈ యొక్క దినము మనకిచ్చినటువంటి మాటలు మన వినికిల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో, నీ అద్భుతమైన ప్రేమలో నాయన ఈ దినం నీ బిడ్డలతో కలుసుకున్నట్టుకు, ఇదిగో నీ మాటలు మేము ధ్యానించుకున్నట్టుకు, ఇదిగో యుద్ధం నాదని మీరు చెప్పి నాయన యొక్క ఇజ్రాయెల్ పక్షాన ప్రభువా మీరు నాయన ఇచ్చిన జయాన్ని బట్టి ఇదిగో ఫరో సైన్యము నాయన నీళ్ళల్లో పడి ఇదిగో దేవుడే వాళ్ళ పక్షాల యుద్ధం చేయించుండగా ఇంక మనం ఎలా గెలుస్తామనేటువంటి మాట వాళ్ళు అనటము చూస్తున్నామయ్యా. అవునయ్యా, మీరే మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవరు లేరు కదా నాయన. ఇదిగో ఆ దినమైతే మోషే అంటున్నాడు, ఇదిగో మీరు భయపడబాకండి, ఇంకా చూస్తున్నటువంటి ఈ శత్రు సైన్యమైనటువంటి ఈ యొక్క ఐగుప్తులు ఇక మీరు చూడరన్న మాట నిజం ప్రభా. కాబట్టి ప్రభా వాళ్ళు ఆ సముద్రం దాటి అవతలకు వెళ్ళిపోయినట్లు లేఖనం చెప్తుంది. అలాంటి కృప మేమందరం కలిగి ఉన్నామయ్యా. అందరూ బట్టి నీకు వందనాలు. ఇదిగో ఇక నీ యొక్క వాక్యాన్ని అయా వింటున్నటువంటి ప్రతి బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాల్లో ఏ చింత, ఏ బాధ, ఏ సమస్య, ఏ విధమైనటువంటి ఇంకా మా వల్ల కాదు అనేటువంటి ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితుల మీదనైనా మీ అధికారం ఆధిపత్యం ఉంచి ఈ యొక్క విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మీతో నడుచుటకు, మీ యందు ఆనందించుటకు మహాకృపను అనుగ్రహించి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోబకండి. ఇది మన యొక్క ఛానల్. ఈ యొక్క షాలేం గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా అందరికీ యొక్క సువార్త అందింపబడాలా. ఇది మన అందరి కర్తవ్యము. గాడ్ బ్లెస్ యూ. మరలా రేపటి దినం కలుద్దాం.